చిన్న గణపతి చూసుకోవచ్చు. దాదాపు మనకు 2 ఫీట్ల హైటే ఉంటుంది కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. పైన చూసుకున్నట్టయితే మన దశావతారాల్లో 10వ అవతారమైన మన కల్కి భగవాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లోజ్అప్లో చూడండి. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మనకి ప్రైజులు ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నాయి? ప్రైజెస్ వచ్చేసి 10,000 నుంచి 40,000 వరకు అయితే మనకి ఇక్కడ ప్రైజెస్ స్టార్టింగ్లో ఉన్నాయి. అట్లా ఇక్కడ మనకు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. అంటే ఒక బొమ్మని చెక్కుతున్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లోజ్అప్లో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను వచ్చేసి మన కొరుట్లలో ఉన్న శ్రీ శ్రీనివాస్ కలర్స్కి అయితే వచ్చేసిన. మన ఈ కలర్స్ అయితే ఎక్కడన్నా కాదు, మనకి రామ్దాస్ జై భవానీ కలర్స్కి పక్కనే ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఇక్కడ మన గణపతులు అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఇక్కడ గణపతులు ఇక్కడ నేనైతే ఇప్పుడు అవన్నీ చూపెడతాను మీకు. చలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని చలో ఇప్పుడైతే గణపతులు అయితే అన్ని చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణపతులు అయితే కలరింగ్ అయిపోయినాయి. గోల్డ్ వర్క్ అయితే కాలే మన స్వామివార్లకి. నేనైతే ఇప్పుడు అన్నీ అయితే మీకు గణపతులు చూపెడతా, ఇక్కడ చూసేయండి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్లో అయితే మనకి సింహాసనానికి గోల్డ్ వర్క్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా పైన చూసుకున్నట్టయితే ఆర్ట్స్లో మనకి శివుడిని ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకా బ్యాక్ సైడ్లో అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో 2 నందిలను అయితే ఇవ్వడం జరిగింది. గణపతి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మనకి జ్యువెలరీ వర్క్ కాలే. ఒకసారి క్లోజ్అప్లో కూడా చూసేయండి గణపతిని. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇది కూడా వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి గణపతి అయితే సింపుల్గా ఉంది. మనకి హైట్ అయితే దాదాపు 8 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. సేమ్ ఇక్కడ మనకి జ్యువెలరీ వర్క్ అయితే కాలే మన స్వామివారిది. ఇక్కడ మీరైతే ఒకసారి క్లోజ్అప్లో చూసేయండి. సో అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి గణపతి వచ్చేసి దాదాపు ఇది మనకి 10 ఫీట్ల నుంచి 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది మన గణపతిది. ఎందుకంటే బ్యాక్ డ్రాప్లో మనకు ఆర్ట్ చూసుకోవచ్చు. అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ అయితే ఇక్కడ ప్రాసెసింగ్లో ఉంది. జస్ట్ కలరింగ్ వర్క్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ అయితే కాలే. అట్లనే మనకి ఇక్కడ ఇంకా ప్రాసెసింగ్లో ఉన్న గణపతులు కూడా ఉన్నాయి. ఇక్కడ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందర వచ్చేసి అయితే బుకింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇటు నెమలిని ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకా బ్యాక్ చూసుకున్నట్టయితే ఆర్చ్లో మనకి అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది. అమ్మవారి వర్క్ కూడా ప్రాసెసింగ్లో ఉంది. అంటే మనకి అమ్మవారికి బ్లాక్ కలర్లో ఉంది కదా. మీరైతే ఇది ఒకసారి క్లోజ్అప్లో చూసేయండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి గణపతి హైట్ వచ్చేసి సేమ్ 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. మనకి గణపతి నేమ్ వచ్చేసి లాల్బాగ్. ఇక్కడ మనకి స్వామివారిది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కలరింగ్. ఇక్కడ కూడా సేమ్ మనకి జ్యువెలరీ వర్క్ అయితే కాలే. మనకి స్వామివారి వచ్చేసి సింహాసనం వచ్చిన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి గదని ఇవ్వడం జరిగింది. వర్క్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరైతే ఒకసారి క్లోజ్అప్లో చూసేయండి. చూసుకోవచ్చు మనకి ఏదైతే గణపతి కొంచెం యూనిక్గా ఉంది. కిరీటం కూడా వేరే లెవెల్ ఉంది. ఇంకా మనకు చెవులు చూసుకోవచ్చు. స్వామివారికి అయితే చెవులతోనే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి దాదాపు హైట్ అయితే 7 ఫీట్స్ హైట్ ఉంటుంది గణపతి వచ్చేసి. వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది. జ్యువెలరీ వర్క్ అయితే అలే కలరింగ్ అయిపోయింది. ఇక్కడ మీరైతే ఒకసారి క్లోజ్అప్లో చూడాలి. మనకి స్వామివారు అయితే వేరే లెవెల్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇది మీకు ఇందాక స్టార్టింగ్లో చూపెట్టినా కదా, ఇది సేమ్ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి వచ్చేసి అయితే మూషిక మీద అవుతుంది. ఎలక మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. బ్యాక్డ్రాప్లో సూర్యుని చిల్లు. అట్లనే మూషిక కింద చూసుకున్నట్టయితే మనకు లడ్డు కూడా ఉంది. ఒకసారి మీకు క్లోజ్అప్లో చూపెడతా చూడాలి. మన మూషిక అయితే పెద్ద ఉంది, మస్తు బాగా పెద్ద ఉంది. మీకు కూడా ఒకసారి క్లోజ్అప్లో చూపెడతా చూడాలి. అట్లనే ఇటు చూసుకున్నట్టయితే మనకి బొజ్జ గణపయ్య. మన బొజ్జ గణపయ్యకి అయితే చూసుకోవచ్చు. బొజ్జకాడ అయితే మంచిగా నాగుపామును అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది గణపతిది. మనకు వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆర్చ్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్చ్లో కూడా వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. నేను ఈ గణపతులన్నీ అయినాక నేనైతే షార్ట్ అప్లోడ్ చేస్తాను, మీరు వీడియోని. అట్లనే ఇక్కడ మనకు వర్క్ ప్రాసెసింగ్లో అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారికి అయితే కలరింగ్ అవుతుంది. ఒకసారి నేను మీకు చూపెడతా, చలో చూసాను ఒకసారి కలరింగ్ వర్క్ కూడా.
ఇక్కడ స్టార్టింగ్లో నేను మీకు చూపెట్టలే, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆర్చ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఇవ్వడం జరిగింది. మనకి గణపతి అయితే దాదాపు 12 ఫీట్ల హైట్ ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఇవ్వడం జరిగింది. అట్లా ఆర్చ్లో ఇంకా కాషాయం జెండా ఇచ్చిళ్ళు. మనకి ఇటు చూసుకున్నట్టయితే 4-5 గుర్రాలు అయితే ఉన్నాయి. మనకి ఇది కూడా స్వామివారి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది, గోల్డ్ వర్క్ అయితే కాలే. ఇది కూడా ఒకసారి క్లోజప్లో చూడండి. మనకి పెద్ద గణపతులే కాకుండా చిన్న గణపతులు కూడా రెడీ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు లాల్బాగు సింహాసనం మీద కూర్చున్న గణపతులు. కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వేరే లెవెల్ ఉన్నాయి గణపతి అయితే. చిన్న గణపతి చూసుకోవచ్చు, దాదాపు మనకు 2 ఫీట్ల హైటే ఉంటుంది, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. అట్లా ఇటు పక్క చూసుకున్నట్టయితే ఇంకా మనకి ఇక్కడ దగడు సెట్ గణపతి కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి 1.5 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇది దగడు సెట్ గణపతి. అట్లనే 2 ఫీట్లది కూడా ఉన్నది గణపతి హైట్. అది దగడు సెట్. ఇక్కడ చిన్న గణపతులు పెద్ద గణపతులు అన్నీ ఉన్నాయి. మీరు తొందర రండి. ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ గణపతి అయితే ఉంది, ఇది నేను చెప్తాను. చాలా ఒకసారి విషయాన్ని మీరు కూడా విశ్వబ్రాహ్మణ కాన్సెప్ట్ పైన తీసుకోవచ్చు. మనకి విశ్వబ్రాహ్మణ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ ఆర్చ్లో అయితే మన స్వామివారి బ్యాక్ సైడ్లో. ఇక్కడ నేను మీకు క్లోజప్లో ఇవి పెడతా. ఇది వర్క్ ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి నేను మీకు క్లోజప్లో ఇవి పెడతా. చూడండి, ఇక్కడ మనకి అంటే వడ్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇట్లా చెక్క పైన మనకి కట్టె పైన చెక్కుతున్నట్టు ఒక బొమ్మని చెక్కుతున్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లోజప్లో అయితే చూడండి. అది వేరే అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిళ్ళు ఫినిషింగ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైన వచ్చేసి మనకి కటింగ్ చేస్తున్నట్టు, కర్రని కటింగ్ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. అట్లనే ఆ పైన చూసుకోవచ్చు. ఇంకా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నట్టు ఇట్లా మొత్తం మనకు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇట్లా మనకి చెక్కల నుంచి అయితే మనకి ఇట్లా బొమ్మని తయారు చేస్తారు కదా, వచ్చేసి మొత్తం కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు మొత్తం క్లోజప్లో చూసేయండి గణపతిని. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ కాన్సెప్ట్ గణపతి. మనకి ఇక్కడ వచ్చేసి మన స్వామివారిలో పంచ కలర్లు చేంజ్, అక్కడ గ్రీన్ ఇక్కడ రెడ్. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మనకు వచ్చేసి జ్యువెలరీ వర్క్ కాలే. ఇంకా అట్లనే మన స్వామివారికి అయితే పంచ రావడం జరుగుతుంది. పైన చూసుకున్నట్టయితే మన దశావతారాల్లో 10వ అవతారమైన మన కల్కి భగవాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లోజప్లో చూడాలి. వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. అట్లనే ఆర్చ్లో గుర్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడాలి క్లోజప్లో అయితే మీరు ఒకసారి చూసేయండి. సేమ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి గణపతి హైట్ అయితే వచ్చేసి 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ సింహాసనం మీద కూర్చున్న గణపతి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే మనకి సింహాలు ఇచ్చిళ్ళు. స్వామి వారికి కూడా జ్యువెలరీ వర్క్ కాలేదు, ఇంకా పంచ వర్క్ అయితే కాలేదు. మనకి బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు. మనకి వెంకటేశ్వర్ల స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లోజప్లో అయితే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సింహాసనం మీదనే కూర్చున్నట్టు కాన్సెప్ట్ ఉన్నది గణపతి అయితే. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి రైట్ సైడ్లో అయితే నంది పైన అయితే శివుని ఇవ్వడం జరిగింది. అట్లనే పైన చూసుకున్నట్టయితే మనకి మల్లన్న దేవుని కూడా ఇవ్వడం జరిగింది. అది మిడిల్లో అయితే వచ్చేసి మల్లన్న. మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే టెంపుల్కి మన గోపురం అయితే ఉంటుంది కదా, ఆ గోపురం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ గణపతి అయితే వచ్చేసి మీరైతే ఒకసారి క్లోజప్లో చూడండి. మనకైతే అదిరిపోయింది వర్క్ అయితే. ఒకసారి మీరైతే క్లోజప్లో చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇది వచ్చేసి స్వామివారి హైట్ అయితే 10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది మన గణపతి. మనకైతే బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే గరుడని ఇవ్వడం జరిగింది, అంటే ఈగల్ని ఇచ్చిళ్ళు పైన అయితే. ఇక్కడ స్వామివారి వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు. నేనైతే మీకు ఒకసారి క్లోజప్ లో పెడతా, చలో చూసేయండి. అట్లనే మనకి ఇటు చూసుకున్నట్టయితే ఒక యూనిక్ ఉంది కాన్సెప్ట్ అయితే. ఇది బ్యాక్ డ్రాప్ ఆర్ట్ చూసుకున్నట్టయితే వేరే లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి హనుమాన్ ఇవ్వడం జరిగింది పైన. రైట్ సైడ్లో అయితే హనుమాన్ ఇవ్వడం జరిగింది. ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టెంపుల్ ఆర్చ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి.
నేనైతే మీకు క్లోజ్అప్లో పెడితే ఒకసారి చూసేయండి. మనకి స్వామి వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు, మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మనకి గణపతికి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే హనుమాన్ విగ్రహం వచ్చేసి హైలైట్ ఉంది, చూసుకోవచ్చు. ఒకసారి క్లోజ్అప్లో అయితే చూడండి. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్వామివారు వచ్చేసి అయితే సింహాసనం మీద కూర్చున్నాడు. మన కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మన గరుడ, ఇంకా అట్లనే చూసుకున్నట్టయితే పామును కూడా ఇవ్వడం జరిగింది, సర్పంని. నేనైతే మీకు క్లోజ్అప్లో చూపెడతా, ఒకసారి చూడండి. ఈ చేతిలో అయితే గద ఉంది. బ్యాక్డ్రాప్లో చూసుకుంటే నందీశ్వరుడు ఇంకా లింగం అయితే ఉంది. ఐదు తలకాయల పాము అయితే ఇవ్వడం జరిగింది. నేను క్లోజ్అప్లో అయితే ఒకసారి చూపెడతా, చలో చూసేయండి గణపతిని మొత్తం. బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు, మనకి కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. నందీశ్వరుడు అటు సైడ్ చూసుకున్నట్టయితే మిడిల్లో లింగం, ఇంకా పైన చూసుకున్నట్టయితే త్రిశూలం ఉంది. అటు సైడ్ చూసుకున్నట్టయితే ఆదిశేషుని ఇవ్వడం జరిగింది. ఇట్లానే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకో యూనిక్ గణపతి, మనకి శివుడు అవతారంలో ఉన్న గణపతి. ఇదైతే మనకు వచ్చేసి శివుడు అవతారంలో ఉన్న గణపతి చూసుకోవచ్చు. మనకైతే ఆదిశేషు మీద అయితే కూర్చొని ఉన్నాడు, అంటే కిందికెళ్ళి చూసుకోవచ్చు. మనకి ఆదిశేషు అయితే వచ్చిండు బ్యాక్డ్రాప్లో. ఇక్కడ మన స్వామివారు వచ్చేసి బండల మీద కూర్చున్నాడు. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో శివలింగం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నందీశ్వరుడు ఉన్నాడు. అట్లనే ఇక్కడ మళ్ళీ శివుడిని ఇవ్వడం జరిగింది, అట్లనే గంగమ్మని ఇవ్వడం జరిగింది. నేను మీకు క్లోజ్అప్లో అయితే ఒకసారి చూపెడతా, చలో చూసేయండి. చూసేసినారు కదా మన శ్రీనివాస్ కలర్స్లో గణపతులు అయితే చూసేసినారు కదా. మనకైతే మొత్తం చూపెట్టేసిన. చలో అట్లనే ఇక్కడ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు తొందర వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. అట్లనే మన ఛానల్ పేరు చెప్పండి, కంపల్సరీ అయితే పర్సెంటేజ్ అయితే ఉంటుంది, అంకుల్ అయితే ఉంటాడు ఇక్కడ బుకింగ్స్ తీసుకునే దగ్గర, చెప్పండి. అట్లనే మనకి సపోర్ట్ చేసి కొంచెం లైక్ షేర్ అయితే వేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే వేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. చలో ఉంటాం వల్ల. అట్లనే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం.